టుడే లెట్స్ సాల్వ్ దిస్ క్వెషన్. క్వెషన్ ఏంటి అంటే ఇక్కడ ఈ డిక్షనరీని మనం సార్ట్ చేయాలి బేస్డ్ ఆన్ ద కీ వాల్యూస్ వితౌట్ యూజింగ్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్. అండ్ ఈ క్వెషన్ నాకు ఒక టాప్ ఎంఎన్‌సి కంపెనీలో ఇంటర్వ్యూ క్వెషన్‌గా అడిగారు. లెట్స్ సాల్వ్ దిస్. దీన్ని మనం చాలా వేస్‌గా సాల్వ్ చేయొచ్చు. బట్ దిస్ ఈస్ మై వర్షన్. సో ఫస్ట్ స్టెప్ డిక్షనరీలో ఉన్న కీస్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ కీస్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ దిస్ డిక్షనరీ. లిస్ట్ ఏం చేస్తది అంటే డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది. నౌ లెట్స్ ప్రింట్ కీస్. చూసారా? డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ కూడా అది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంది. నౌ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇప్పుడు ఈ లిస్ట్ వచ్చింది కదా! ఈ లిస్ట్‌లో ఉన్న కీస్ అన్నీ కూడా మనం సార్ట్ చేసుకుందాం వితౌట్ యూజింగ్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్. సో ఇప్పుడు ఈ లిస్ట్‌ని మనం యూజింగ్ బబుల్ సార్ట్ చేసుకుందాం. బబుల్ సార్ట్ ఏం చేస్తది? ఎవ్రీ 2 అడ్జసెంట్ ఎలిమెంట్‌ని కంపేర్ చేసుకొని స్వాప్ చేసుకుంటది. లైక్ ఇప్పుడు ఈ లిస్ట్‌లో 103-2 ఉంది కదా! ఫస్ట్ ఇట్ విల్ చెక్ 1 అండ్ 0. ఇఫ్ 1 ఈస్ గ్రేటర్ థాన్ 0 దెన్ స్వాప్ చేసుకుంటది. లైక్ 0, 1, 3, -2. దెన్ ఇట్ విల్ చెక్ 1, 3. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఇట్ విల్ స్వాప్. అదర్‌వైజ్ ఇట్ విల్ నాట్ స్వాప్. ఇక్కడ 1 ఈస్ నాట్ గ్రేటర్ థాన్ 3 కాబట్టి ఇక్కడ స్వాప్ అవ్వదు. సో దెన్ ఇట్ విల్ చెక్ 3-2. 3 ఈస్ గ్రేటర్ దెన్ -2 కాబట్టి స్వాప్ చేసుకుంటది. 0, 1, -2, 3. సో ఇలా ఒక టర్న్‌కి లార్జెస్ట్ నంబర్ ఏది ఉంటదో బబుల్ సార్ట్‌లో అది లిస్ట్‌లో ఎండ్‌కొచ్చేస్తది. ఓకే. సో బబుల్ సార్ట్ ఎలా వర్క్ అవుతదో అర్థమైంది కదా! సో దీన్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ టేక్ ఏ ఫర్ లూప్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఈ కీస్ యొక్క లెంత్ తీసుకుందాం. లెంత్ ఆఫ్ కీస్. దెన్ ఇంకొక ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ కీస్ -i-1. సో -i ఎందుకు ఇచ్చాము అంటే సో ఇందాక మనం బబుల్ సార్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పాం? లార్జెస్ట్ ఎలిమెంట్ ఏది ఉంటదో అది లిస్ట్‌లో ఎండ్‌కి ఉంటది కదా! సో అగైన్ ఇంకొకసారి మనం చెక్ చేసినప్పుడు లిస్ట్ అంతా ఇంకా లాస్ట్ ఎలిమెంట్ మనం చెక్ చేయనవసరం లేదు. దానికోసం -i అని ఇచ్చాం. ఓకే. నౌ ఇఫ్ కీస్ ఆఫ్ జే ఈస్ గ్రేటర్ దాన్ కీస్ ఆఫ్ j+1 అంతే కదా! ఎవ్రీ 2 అడ్జసెంట్ ఎలిమెంట్స్‌ని మనం కంపేర్ చేయాలి. అండ్ ఇక్కడ నేను దీన్ని ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాను. బికాజ్ మనం డిక్షనరీలో అన్నీ కూడా స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి మన ఈ లిస్ట్‌లో కూడా అన్ని స్ట్రింగ్సే ఉన్నాయి. సో ఇక్కడ నేను దీన్ని ఇంట్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఇంట్ ఆఫ్ కీస్ ఆఫ్ జే గ్రేటర్ దాన్ ఇంట్ ఆఫ్ కీస్ ఆఫ్ j+1 అయితే దెన్ మనం స్వాప్ చేయాలి. సో కీస్ ఆఫ్ జే కీస్ ఆఫ్ j+1 ఈజ్ ఈక్వల్ టు కీస్ ఆఫ్ j+1 కీస్ ఆఫ్ జే. దట్స్ ఇట్. సో మనం కీస్‌ని అయితే సార్ట్ చేసేసాం. లెట్స్ ప్రింట్ కీస్ అండ్ చెక్. చూసారా? కీస్ అన్నీ కూడా సార్ట్ అయిపోయి వచ్చేసింది. నౌ థర్డ్ స్టెప్ ఏంటి? డిక్షనరీని మనం సార్ట్ చేయాలి. లెట్స్ టేక్ ఏ న్యూ డిక్షనరీ. దెన్ ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ కీ ఇన్ కీస్. ఈ కీస్‌లో ఉన్న ఒక్కొక్క కీని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. నౌ సింపుల్‌గా న్యూ డిక్ట్ ఆఫ్ దిస్ కీ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ డిక్షనరీ నుంచి ఆ కీ యొక్క వాల్యూని మనం ఇక్కడ అసైన్ చేసుకుంటున్నాం. అందుకే ఈజ్ ఈక్వల్ టు డిక్ట్ ఆఫ్ కీ. దట్స్ ఇట్. నౌ ఇఫ్ యూ ప్రింట్ న్యూ డిక్షనరీ చూసారా? డిక్షనరీ అంతా సార్ట్ అయ్యి వచ్చేసింది బేస్డ్ ఆన్ ద కీ వాల్యూ. క్లియర్? మరి ఇంకెలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ కోసం ఛానల్‌ని ఫాలో అయిపోండి.